దేని బిడ్డలారా, ఈరోజు జ్ఞానము తక్కువైపోవడం ద్వారా ఏమవుతుందంటే కుటుంబంలో చక్కబెట్టుకోలేకపోతున్నారు, కార్యాలు చక్కబెట్టుకోలేకపోతున్నారు. హల్లెలూయా. ప్రతి చిన్నదానికి గొడవలు, ప్రతి చిన్నదానికి మనస్పర్ధాలు, ప్రతి చిన్నదానికి ఏదో ఒక దానికి మనము అనవసరమైనటువంటి తలంపు తెచ్చుకుంటున్నాం. దేని బిడ్డలారా, ముందే జ్ఞానవంతురాలంట పసిగడుతుందంట. హల్లెలూయా. జ్ఞానవంతురాల గురించి 31వ అధ్యాయంలో ఉంటుంది కదా. మంచి భార్య కలిగిన స్త్రీ అంట ఏం చేస్తుందంట, ఆమె వేకుజామునే లేస్తుందంట. భర్త ఎటువంటి వాడు, పిల్లలు ఎటువంటి వారు అన్నీ ముందరే పసిగట్టి వాళ్ళు లేచే లోపలే ఏమో మొత్తం అంతా చక్కబెట్టేస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పురుషులకు కూడా చెప్పాడు. పేతురు రాస్తాడు, నాయనలారా మీ స్త్రీలు బలహీనమైన ఘట్టములను ఎరిగి మీరు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయడి అని. కాబట్టి పురుషులు కూడా చెప్పాడు, జ్ఞానంగా కాపురం చేయండిరా బాబు అని. వాళ్ళు బలహీనమైన ఘట్టములు అని. ఏడ బలహీన ఘట్టలు. హల్లెలూయా. ఒక ఆమె అంటుంది, ఇదిగో వాళ్ళ భర్తతో చెప్తుంది, పెద్ద పాస్టర్ ఆయన అంటుంటుంది అప్పుడప్పుడు ఏమంటుంది తెలుసా, ఇదిగో నువ్వు మట్టిలో నుంచి వచ్చావు, నేను ఎముకలో నుంచి వచ్చినా. ఏంది, నువ్వు మట్టిలో నుంచి వచ్చినావు అంటే ఆదాం యాడ్ నుంచి వచ్చినాడు, మట్టిలో నుంచి వచ్చాడు. మీరు యాడ్ నుంచి వచ్చినారు, స్త్రీలు యాడ్ నుంచి వచ్చినారు. ఇప్పుడు ఏది బలం, మట్టి నలిపిపోతే పోతుందా, ఎముక గట్టిదా? అందుకే స్త్రీలు ఆమె ఏమంటుందంటే అప్పుడప్పుడు వార్నింగ్ ఇస్తాను, నేను ఎముకలో నుంచి వచ్చిన, జాగ్రత్త, నన్ను ఉచ్చుకుంటే నీకే ప్రాబ్లం. అంతే కదా. ఎముకలు పట్టుకుంటే చూడండి, ఎముకలు వాళ్ళని గట్టిగా పట్టుకుంటే ఆ ఎముకలు మనకే నొప్పి తెచ్చాయి. కాబట్టి ఏంటంటే జ్ఞానము చొప్పున కాపురం చేయడం అంటే ఏంటంటే దేని బిడ్డలారా, దేవుని దగ్గర కార్యములను ఎలా చక్కబెట్టుకోవాలో అడగాలి కదా. ఎంత జ్ఞానవంతుడు చూడండి సొలొమోన్. ఎస్తేరు ఏం చేసింది తెలుసా, వాళ్ళ భర్త అహష్వేరోషు దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా, ఏం కావాలి నీకు, నా ఆస్తిలో సగం భాగం ఇచ్చేయమంటావా, రాజ్యంలో సగం ఇచ్చేయమంటావా అన్నాడు. ఒక్కరానికే. పాపం మన సొలొమోన్ గారు 1000 మందిని మెయింటైన్ చేసినాడు, కానీ ఒక్కరికైనా ఇటువంటి వాగ్దానం ఇచ్చినాడా? అది జ్ఞానం అంటే. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కరికైనా నీకు ఇది రాసిస్తా అది రాసిస్తా, కనీసం చీర కూడా కొనిచ్చినా లేదో తెలియదు. ఎంత జ్ఞానం. 1000 మందికి ఆయన జవాబు చెప్పుకున్నాడు, కానీ ఏమాత్రం కానీ నీకు ఇది ఇస్తా, నీకు ఇల్లు రాసిస్తా, నీకు ఈ స్థలం రాసిస్తా, నా రాజ్యంలో సగం ఇస్తా అని ఎవరికి చెప్పలే అని సంపాదించుకున్నాడే కానీ కదా. దేమిడ్లరా, లేనిపోని అజ్ఞానంగా ప్రమాణాలు చేయకండి కదా. స్త్రీలు చాలామంది భర్తకు తెలియకోకుండా ఏడాడో అప్పులు చేస్తుంటారు. వాళ్ళ దగ్గర అప్పులు చేసి, వీళ్ళ దగ్గర అప్పులు చేసి, వాళ్ళ భర్తకి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా, అప్పులు ఇంటికి వచ్చినప్పుడే వస్తారు. ఏమని, ఆవిడ నా దగ్గర ఇంత తీసుకుంది అంత తీసుకుందంటే ఆయనకు షాకు. ఒరే, నేనే అప్పులు లేకోకుండా ఎట్ట బతుకుతాలనుకుంటే నేను సంసారం చేస్తుంటే నువ్వేంటి తల్లి ఆడ ఈడ అన్ని అప్పులు చేసుకుంటా అని ఆ రోజు అదొక గొడవ కదా. ఒరే, ఇది మా ఆయనకు తెలిస్తే ఎంత బాధపడతాడు, ఇలాంటి ఎంత గొడవ అవుతుంది. అరే, ఇది నా భార్య తెలిస్తే ఇది ఎంత గొడవ అవుతుంది అని ఇద్దరు అర్థం చేసుకొని కాపురం చేస్తే కార్యములు చక్కబడతాయి. కార్యములు చక్కబెట్టే జ్ఞానము కుటుంబాలలో మనం అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక ముస్లిం సహోదరుడు ఏంటి తెలుసా, ముస్లిం సహోదరుడు ఇంట్లో 3 పెళ్లి చేసుకున్నాడంటే ఆయన ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. అందరూ ఒకే ఇంట్లో ఉన్నారు. ఒక్కరోజు ఒక్కరి ద్వారా ఒక్క ప్రాబ్లం రాలేదంట. ఒక్కరోజు ఒక్కరి ద్వారా ఏ ప్రాబ్లం లేదంట. అందరూ 3 భార్యలు కలిసిమెలిసి ఉన్నారంట, అక్క చెల్లెల్లాగా ఉన్నారంట బాగా. అయితే పక్కింట్లోనే మన క్రైస్తవులు ఉన్నారంట. చేసుకుంది ఒకళ్ళనే. ఇంకా చూసుకోండి, ఇంట్లో నుంచి ఒకరోజు అదేంటి దాన్ని ఏమంటారు, చపాతీ కర్ర బయటకు వచ్చిందంట ఒకరోజు వాళ్ళ భర్త బయటకు వస్తూ అలా బయట నుంచి అలా వచ్చాడో లేదో పెన్నం వచ్చిందంట బయట నుంచి, లోపల నుంచి. మూతి కట్ట తగిలి అట్ట చేసి పగలడ్డాడు. పక్కన అన్నాడు, ఇంట్లోకి కూడా రాలేదు కదా, కనీసం లోపల పోయి కొట్టుకుంటారేమనుకుంటే అంటే ఆమెకి ఏందో జ్ఞాపకం వచ్చింటుందిలే అని కదా. ఈయన ఒకరోజు వస్తా ఏందో పెద్ద అడ్డపెట్టుకొని వచ్చినాడు, ఏందో గుర్తుందేమో అని కదా. ఒక కార్గిల్ యుద్ధం జరిగినట్టు జరుగుతుందంట. ఏది, మన క్రైస్తవుల ఇంట్లో. మళ్ళీ స్తోత్రాలు వినపడతాయంట, ప్రార్థన వినపడుతుందంట, అన్నిటికంటే ముఖ్యంగా గిన్నెలు చెంబులు పగులుకునేటని వినపడుతుంటాయంట. అంత జ్ఞానంతో కాపురం చేస్తున్నారు మన వాళ్ళు. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
పక్కన అప్పుడప్పుడు ఓదాడుతుండే, నేను 3 వేస్తున్నాయా, ఎంత ప్రశాంతంగా ఉన్నట్టు. ఒకళ్ళతోనేమయ్యా ఇట్ట ఎగుతున్నావు నువ్వు కదా. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు అన్నాడు, నా జనులు ఏం లేక, జ్ఞానం లేక, హల్లెలూయా, జ్ఞానం లేక నశించుచున్నారు. కాబట్టి దేవా, మా హృదయానికి, మాకు కార్యములను, కుటుంబములను, మా పిల్లలను, ప్రతి కార్యములను చక్కబెట్టుకునే జ్ఞానము మాకు దయచేయము. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే అలా అడుగుతామో కార్యములు చక్కబెట్టుకునే జ్ఞానమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొదటి దినవృత్తాంతములు 12వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతములు 12వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుదాం. సమయోచిత జ్ఞానము కలిగి, మూడవదిగా ఏ జ్ఞానము? సమయోచిత జ్ఞానం. చూడండి, మొట్టమొదటిగా రక్షణ జ్ఞానం మాకు కావాలి. దేవుని దగ్గర ఏం అడగాలి చెప్పండి? రక్షణ జ్ఞానం. రెండవదిగా కార్యములను చక్కబెట్టే జ్ఞానము. ఏ జ్ఞానం అడగండి? కార్యములను లేదా మా కుటుంబాలను, మా జీవితాలను చక్కబెట్టే జ్ఞానము మాకు దయచేయండి ప్రభువా. హల్లెలూయా. కార్యములు చక్కబెట్టాలంటే మేము ఏం చేయాలి? మాకు వచ్చే డబ్బుల్ని ఎలా వాడుకోవాలి, మాకు వచ్చే అవకాశం ఎలా వాడుకోవాలి, లేకుంటే మా కుటుంబాలని, మా పిల్లలను, మా చేతి పనులను, మా కార్యములలో ఏది జరిగినా జ్ఞానానుసారంగా నష్టపోకోకుండా మీరేమో జ్ఞానం దయచేయండి అని సొలొమోను అడిగినట్లు అడిగితే దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. మూడోదిగా సమయోచిత జ్ఞానం నాకు కావాలి. ఏ జ్ఞానం కావాలి? సమయోచిత జ్ఞానము. సమయానికి ఎలా స్పందించాలి, సమయానికి ఎలా మాట్లాడాలి, ఏ సమయంలో ఏ సందర్భంలో ఎలాగ ఉండాలో నాకు తగిన జ్ఞానం నాకు దయచేయండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, చాలామందికి ప్రార్థన చేయమని ఇస్తాం. అంతెందుకు, ఏ సందర్భంలో ఏ ప్రార్థన చేయాలో కొంతమందికి తెలియదు కదా. ప్రతి ప్రార్థనకు దేశం కాడికి పోతారు కదా. ప్రతి ప్రార్థన దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ పుట్టినరోజు గురించి ప్రార్థన చేయమంటే దాని గురించి చేయాలి. దేవా, ఈరోజు నీ కుమారుడు పుట్టినరోజు జరుపుకుంటున్నాడు, నీ బిడ్డకు ఇంకా అనేక సంవత్సరాలు ఆయుష్ దయచేయండి, జ్ఞానం దయచేయండి ప్రభువా. దేశంలో ఉన్న వాళ్ళందరి పుట్టినరోజును దీవించండి అని కాదు. ఆ రోజు ఒక సంఘటన ఉంది, ఆ సంఘటన కోసం ప్రార్థన చేయాలి. కొంతమందికి ఏ సందర్భం ఏం మాట్లాడాలో తెలియదు. కాబట్టి సమయోచితమైన జ్ఞానము మనకు చాలా చాలా ప్రాముఖ్యమై ఉన్నది. హల్లెలూయా. ఏ సమయానికి ఏమి మాట్లాడాలో, ఏ సమయానికి ఎంత మాట్లాడాలో అదే మాట్లాడాలి. హల్లెలూయా. కొంతమందికి జ్ఞానంతో తెలివితో వస్తారు మన దగ్గర రహస్యం రాబెట్టడానికి. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఉండేదంతా పోసుకుంటారు, తల పోసుకుంటారు. ఏంటి కదా, మనం వీళ్ళేమో ఒక మాట అడిగితే వాళ్ళేమో మొత్తం హృదయాన్ని అంతా కుమ్మరిచ్చి బాధలన్నీ చెప్పుకుంటారు. ఓహో, మీకు ఇన్ని ఉన్నాయా కదా. దేని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన జ్ఞానంతో సమయాన్ని, ఇప్పుడు చూడండి, దేవుడు సోమరోళ్ళకి ఒకరి దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకోమన్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు? ఎవరి దగ్గరికి? ఎందుకు? చీమలు ఏం జాబ్ చేస్తున్నాయి? చీమలు ఏం జాబ్ చేస్తున్నాయి చెప్పండి? ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. సమకూర్చుకునేది ఒక రకం, దాచిపెట్టుకునేది ఒక రకం. ముందు సమకూర్చుకోవడానికి ఏం చేస్తాయి? కష్టపడతాయి కదా. యాచీమైన ఫ్రీగా ఉండే చూసారా? యాచీమైన లేకుంటే ఇదేంది నిద్రపోయేది కాదు, పడుకునేది చూసారా? చూడలేదు. లేకుంటే మన ఇంట్లో మిక్చర్ తెచ్చుకున్నప్పుడు, లడ్లు తెచ్చుకున్నప్పుడు చీమలు ఎవరైనా పిలిచినారా? వస్తా చీమల రేఖ తెచ్చుకుంటాం కదా. ఏం తెచ్చుకుంటాం? అది రాకుండా. ఎందుకంటే అవి పసిగట్టి వాసనని పసిగట్టి వచ్చేస్తాయి. చీమలలో పసిగట్టే తలం ఉంది ముందు కదా. ఈడేదో ఆహారం, నాకు సంబంధించిన ఆహారం ఉంది, ఈడేదో నాకు సంబంధించిన మీటింగ్ ఏదో జరుగుతుంది అని ముందే పసిగడతాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో చీమలకి, అందుకే చీమలకంట ఏంటి తెలుసా, నాయకులు లేడంట, దానికి ఒకడు నడిపించే కాపర్ లేడు, నాయకుడు లేడు, లీడర్ లేడు, ఏమీ కానీ లేడు. కానీ మీరు చూసారా చీమలు పోయేటప్పుడు అదేంది మిలిటరీలో లెఫ్ట్ రైట్ అన్నట్టుగా మార్చ్ ఫాస్ట్ చేసుకొని పోతారు చూడండి. అట్లా మార్చ్ ఫాస్ట్ చేసుకుంటూ సర్రమని ఒకే దారిలో పోతుంటాయి అలా చూడండి.
అంటే దాని అర్థం ఏంటి? అందుకే దాని దగ్గరికి వెళ్ళి అది ఎలాగా సమయం ఉన్నప్పుడే సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటుందో. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామంది చర్చికి రాలేదు. వీళ్ళు జ్ఞానాలు అనుకోవాలా, అజ్ఞానాలు అనుకోవాలా? హల్లెలూయా, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? సమయాన్ని ఇంకొక ఎక్కడో సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎక్కడ సద్వినియోగం, ఏ సందర్భంలో మనము ఎక్కడ సద్వినియోగం చేసుకోవాలో అదే సమయోచితమైన జ్ఞానము. హల్లెలూయా. ఈ సమయంలో నేను మందిరంలో ఉండాలి, ఈ సమయంలో నేను ఆరాధించాలి, ఈ సమయంలో నేను ఈ పని చేయాలి అని ఆ సమయానికి సంబంధించిన పనులు, ఆ సమయానికి సంబంధించినటువంటి ఆ యొక్క కార్యక్రమాలు మనం పాలు పొందితేనే దానిని సమయోచితమైన జ్ఞానము అంటారు. హల్లెలూయా. ఈరోజు డ్యూటీ హాలిడే అని పోయి ఆడ కూర్చుంటే, ఆఫీస్కి ఆడ కూర్చుంటే ఎట్లుంటుంది? డ్యూటీ ఉన్నప్పుడు ఏమో పోకుండా డ్యూటీ లేనప్పుడు పోతే ఎట్లుంటుంది? ఈరోజు చాలామంది కూడా ఏం చేస్తున్నారా, ఒక సమయంలో చేయవలసిన పనులు ఇంకో సమయంలో చేసి ఏం చేస్తున్నారు తెలుసా? సమయోచిత జ్ఞానాన్ని కోల్పోతున్నారు. ఈరోజు సమయాన్ని సద్వినియోగం చేసుకో. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక సమయాన్ని పోనిస్తూ ఉంటారు చూడండి, వాడే సమయోచిత జ్ఞానం లేనివాడు. హల్లెలూయా. కాబట్టి కుటుంబంలో ఏ సమయంలో ఎలాగుండాలి, ఏ సమయంలో ఎలాగా మనం రియాక్ట్ అవ్వాలి, మనం ఏం చేయాలి తెలుసా? కొంతమంది అజ్ఞానులు ఏం చేస్తుంటారు తెలుసా? అదేదో అంటారు చూడండి, పులిని చూసి నక్క వాత పెట్టుకుంటుందంట. ఎందుకు? నేను కూడా పులిలా కనపరావాలా అని కదా. పక్కన వాళ్ళు ఏదో బాగా మంచి టీవీ తెచ్చుకున్నారులే, పక్కన వాళ్ళు ఏదో మంచిగా ఏదో కొనుక్కున్నారు, నేను కూడా కొనుక్కోవాలనుకుంటే వాళ్ళ బీరువాలో డబ్బులు ఉన్నాయి కాబట్టి కొనుక్కుంటారు, అకౌంట్లో డబ్బులు ఉంటాయి కొనుక్కుంటారు. మనకి ఏం లేకపోయినా పెత్తనానికి పోయి కొనుక్కుంటారు. ఆ సమయంలో అప్పుడు దేవుడు మాట్లాడతాడు, ఈ సమయంలో మీకు ఇది అవసరం లేదు, ఇది కొనుక్కుంటే మీకు తిప్పలే, ఇది తీసుకుంటే మీకు తిప్పలే అన్నా కూడా లేదు, నేను పోటీగా తీసుకుంటాను అనుకుంటారు. కానీ ఆ తర్వాత పక్కనోడు మాత్రం హ్యాపీగా టీవీ చూస్తుంటాడు. టీవీ చూసినప్పుడల్లా మనకు మాత్రం ఏమవుతుంది తెలుసా? అప్లోడ్ వచ్చినప్పుడల్లా ఏంటి కొన్నానరా నాయనా అన్నట్టు మనకు ఇదొక బాధ. దేవుడిలారా, సమయోచిత జ్ఞానము ఏం చేస్తుంది తెలుసా? ఏ సమయంలో ఎలాగ మాట్లాడాలి, ఏ సమయంలో ఎలాగ మనము ప్రవర్తించాలో నేర్పిస్తుంది. హల్లెలూయా. ఇది లేకుంటే దేవుని దగ్గర అడగాలి, దేవా నాకు సమయోచిత జ్ఞానం నాకు దయచేయండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రక్షణాధారమైన జ్ఞానం. ఏ జ్ఞానం చెప్పండి? రక్షణాధారమైన జ్ఞానం కావాలి. రెండవదిగా కార్యములను చక్కబెట్టుకునే జ్ఞానం. ఏ కార్యములు? నా కుటుంబంలో ఏ కార్యం జరిగినా, ఏ వ్యక్తికి సంబంధించి నా కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం నాకు కావాలి. మూడవదిగా సమయోచిత జ్ఞానము. ఏ సమయానికి ఎలాగ నేను సందర్భించాలి, సమయానికి గౌరవించాలి, ఏ సమయం ఎలాగ నేను ప్రవర్తించాలో తగినటువంటి జ్ఞానము నాకు దయచేయము. హల్లెలూయా. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. అలసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. అంటే ఏ జ్ఞానం తెలుసా? ఊరడించు జ్ఞానం. పలకండి అందరూ. ఏ జ్ఞానము? ఊరగాయ కాదు, ఏంటి? ఊరడించు జ్ఞానం. అంటే ఊరడించు జ్ఞానం అంటే ఏంటంటే, దీనిని ఇంగ్లీష్లో చెప్తారనుకుంటే ఎంకరేజ్. అంటే ఒకరిని ఎంకరేజ్ చేయడం లేదా ఒకరిని ప్రోత్సహించే జ్ఞానం. ఏ జ్ఞానము? ప్రోత్సహించడం. ప్రోత్సహించడానికి కూడా జ్ఞానం కావాలి. అందరూ ప్రోత్సహించలేరు కదా, అందరూ ముందుకు ప్రోత్సహించలేరు. అందరూ ముందుకు పదండి, మీరు ముందుకు రండి, మీరు పైకి రండి, మీరు గొప్పోళ్ళు కాండి, మీరు ఉన్నత స్థాయికి రండి అని ఒకరు ప్రోత్సహించాలన్నా కూడా జ్ఞానం ఉండాలి. హల్లెలూయా. దీని ఇంగ్లీష్లో టు ఎంకరేజ్ టైర్డ్ పీపుల్ అంటే ఏంటి తెలుసా? అలసిపోయి, సొమ్మసిల్లిపోయి, దిగజారిపోయి, అట్టడుగుపోయిన వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని వాడుకొని ఏం చేస్తున్నాడు తెలుసా? ఊరటనిచ్చే జ్ఞానము, ప్రోత్సహించే జ్ఞానము. ఎవడు పడిపోతుంటే వాడు సావనిలే, నాకేం పని ఉంది అని పోతుంటారు చూడండి, వాళ్ళకి జ్ఞానం లేదు.
కదా. వాళ్ళతో నాకేం పని ఉంది అనుకుంటారు చూడండి కదా. ఒకరు కృంగిపోతుంటారు, నలిగిపోతుంటారు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఆదరణకరంగా ఏం కాదులేమ్మా, ఏం కాదులే నాయనా, దేవుడు చూసుకుంటాడు, దేవుడు తోడుగా ఉన్నాడు, మేము మీ గురించి ప్రార్థన చేస్తాం, మీకు మేము ఉన్నాం కదా, ఎందుకు బాధపడతావు, ఒక మాట అట్లా ఊరడించుటే చాలామంది ప్రోత్సహించారు. కొంతమంది కుటుంబంలో చాలామందిని ప్రోత్సహించారు, సంఘంలో చాలామంది ప్రోత్సహించారు కదా. చాలామంది పనిచేసే చోట ప్రోత్సహించారు. ఎక్కడ చూసినా తొక్కాలనే జ్ఞానం, కొంతమందికి తొక్కే జ్ఞానం ఎక్కువ. ఏంటి తొక్కే జ్ఞానం? వాళ్ళ పైకి రాకూడదు, వాళ్ళ పైకి కనపడకూడదు కదా. అట్లాంటి జ్ఞానం కాదు కావాల్సింది. దేవుని దగ్గర మనం ఏమడగా తెలుసా, ఊరటించే జ్ఞానము. తర్వాత ఏ నోరంట, శిష్యునికి తగిన నోరు. ఏ నోరు చెప్పండి, ఏ నోరు అది? శిష్యుడు యజమానుడి దగ్గర కూర్చున్నప్పుడు, ఇప్పుడు యజమానుడు కూర్చో ఉంటాడు, శిష్యుడు నిలబడి ఉంటాడు. శిష్యుడు ఏం చేస్తాడు, ఏం తెలుసా, దబ్బాయిచ్చి మాట్లాడా, సార్ నీకు తెలియదులే నోరు మూసుకుంటాడా, ఏమంటాడు? ఆయన ఏం చెప్పినా సరే. ఒకవేళ చెప్పాలనుకుని ఏం చెప్తాడు, సార్ అట్లా కాదు సార్, దాన్ని ఇట్లా చేస్తే కొంచెం బాగుంటుందేమో అనుకుంటున్నాను సార్, ఎందుకంటే నాకు కొంచెం ఐడియా ఉంది సార్ అంటే అవునా నాయనా, ఓకే. అంటే ఈ శిష్యుని నోరు ఎటుంటుందంటే తగ్గింపు వాయిస్తో, గౌరవప్రదమైన స్వరముతో, ఏమి ఆదరించుకోకుండా బెదిరించుకోకుండా కదా, అక్కడ గౌరవప్రదంగా మాట్లాడతాడు. ఇది ఒక జ్ఞానం. చాలామందికి లోపల మంచితనం ఉంటుంది, చాలామందికి లోపల మంచితనం ఉంటుంది, కానీ బయటకు వచ్చేసరికి ఆ మాటల్లో ఏం కనపడుతుంది తెలుసా, గరుడుతనం, ఆ కఠినతనం కనపడుతుంది. వాళ్ళు లోపల మంచోళ్ళే, కానీ పైకి చెప్పాలని చేతగాక, ఈ ఊరడించే జ్ఞానం లేక, ఒకరిని ఎట్లా ప్రోత్సహించాలో, ఎలా ఎంకరేజ్ చేయాలో, ఎలా పైకి తీసుకురావాలో జ్ఞానం లేక అనవసరంగా చెడైపోతుంటారు. ఏమంటారు తెలుసా, నేను అలా అనుకోలేదు, నేను వాళ్ళకి మంచి ఉద్దేశంతోనే చెప్పాను. నువ్వు మంచి ఉద్దేశం చెప్పావు, మంచి ఉద్దేశం ఉంది, కానీ చెప్పే తీరు సరిగ్గా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర అడగాలి, ప్రభా ఊరడించే జ్ఞానం అంటే ఏంటి, ఒకరిని ప్రోత్సహించే జ్ఞానం నాకు కావాలి కదా, ఒకరిని ఎంకరేజ్ చేసే జ్ఞానం నాకు కావాలి, నా వల్ల అందరి ముందుకు తీసుకెళ్లే జ్ఞానం నాకు కావాలి. హల్లెలూయా. ప్రతి గురువు అనుకుంటాడంట, ఏంటి తెలుసా, శిష్యుడు గురువుని మించిన శిష్యుడుగా ఉండాలి అనుకుంటాడు. ప్రతి గురువు ఏమనుకుంటాడు తెలుసా, శిష్యుడు గురువును మించిన శిష్యుడు. కానీ ఈనాడు శిష్యులు ఎట్ట తయారై తెలుసా, గురువుని మించిన శిష్యులు కాదు, గురువును ముంచే శిష్యులు తయారయ్యారు. ఏంటి, గురువును ముంచే శిష్యులు తయారైపోయారు. అలా కాదు. దేవుని దగ్గర ఎలాగ అడగాలంటే, ప్రభా ఒకరు ప్రోత్సహించే మాటలు, ఊరటనించే జ్ఞానమును మాకు కావాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కోసారి మాకే బాధలు ఎక్కువ ఉంటాయి, ఒక్కోసారి మాకే కుటుంబంలో చాలా సమస్యలు చేస్తుంటాం, కానీ మాకు ఇంకా భయంకరమైన వాళ్ళు ఫోన్ చేస్తుంటారు. అప్పుడు ఏం చేయాలి, మాకే దండిగా ఉన్నాయి బాధలుడా, ఎందుకు ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు అని అంటామా? అటంటే వచ్చారా, ఏమనుకుంటాం? అప్పుడు మాకు ఎన్ని బాధలు ఉన్నా కదా, మా ఎంత బలహీనంగా ఉన్నా మనం ఏమేం చేస్తుంది తెలుసా, ఒకళ్ళని బలపరిచే జ్ఞానము. ఏం కాదమ్మా, దేవుని కృప చూపిస్తాడు. హల్లెలూయా. ఏం కాదమ్మా, దేవునికి సహాయం చేస్తాడు, దేవునికి తోడుగా ఉన్నాడని ఊరట ఇచ్చేస్తూ ఉంటాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఫోన్ పెట్టే లోపల అంటారు, అబ్బా మీతో మాట్లాడిన తర్వాత మాకు చాలా ఆనందంగా ఉంది అంటారు కదా. మీతో మాట్లాడిన తర్వాత దేవుడు మాతో చాలా విషయాలు మాట్లాడాడు. అంతే, దేవుడి దగ్గర మేము అది పొందుకుంటాం. ఎందుకంటే నాకు ఊరట ఉంటుందో లేదు కానీ ఇంకొకరికి ఊరట ఇవ్వడానికి దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు సామర్థ్యంనిచ్చేవాడు. దేవుడు అనేక విధములుగా దేవుడు మనల్ని వాడుకోవాలంటే ఏ జ్ఞానం ఉండాలంటే ఊరటనిచ్చే జ్ఞానం కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనకు కాలనీలో ఒక డాక్టర్ ఉండేవాడు ఇంతకుముందు. ఆయన దగ్గర మంచి లక్షణం నాకు నచ్చేది ఏంటంటే, ఆయన ఏం చేస్తాడంటే, ఎంత పెద్ద రోగిష్ఠుడు ఎంత భయంతో వచ్చినా ఫస్ట్ ఆయనకు ఒక ఊరట ఇస్తాడు. అరే అసలు నీ రోగం పెద్ద రోగమే కాదు, పో నువ్వు ఎందుకు దీనికి ఎంత బాధపడతావు, అసలు యాక్చువల్గా భయంకరంగా ఉంటుంది, అది ఇంకా చచ్చిపోతుంటానేమో అని ఉంటుంది. కానీ ముందు ఆ పేషెంట్లో ఉండే భయాన్ని సర్వమని బయట తీసేస్తాడు. అంటే వాళ్ళ
ఈ సిజరింగ్ చేస్తూ ఉంటారు చూడండి, పొట్టలు ఒక పక్క కోచ అంటారు, కోచ ఏం చేస్తారో తెలుసా, పక్కన జోకులు వేసుకుంటుంటారు వాళ్ళు. చిన్నారి చెప్తుంది, చిన్నారి పాపం 3 గోయించుకుంది కదా, ఆమె 3 సార్లు జోకులు వినిందంట. ఏంది డాక్టర్లు వీళ్ళే ఏం చేస్తుంటారు తెలుసా, ఆడ కూర్చొని ఆడేదో జబర్దస్తులు లేకుంటే అట్లాంటి కామెడీ గురించి మాట్లాడుకుంటా ఇట్టంటే ఒక పక్క కోచ అంట, వీళ్ళు ఏమైనా అవుతుంది అంటే దాని అర్థం ఏంటి, మెయిన్ వాళ్ళ సైకలాజికల్గా ఏం చేస్తున్నారు తెలుసా, ఈ నొప్పిని అలా ఒక పక్క కోస్తుంటే పేషెంట్ నొప్పితో ఉంటుంది కాబట్టి ఈ నొప్పిని మర్చిపోవడానికి ఆమె నవ్వు అంటే నవ్వుతుందా, మీరు ఆమెను కోతుంది నాకేడవుతుంది నవ్వురో స్వామి అంటది. అందుకే వీళ్ళు ఏమనుకుంటారాడ, అందుకే కావాలని 2-3 పోయి ఆడ జోకులు వేసుకుంటా నవ్వుకుంటా ఆ జోకుల్లో ఈ నొప్పి మర్చిపోవాలని వీళ్ళు ఏం చేస్తారు, అట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు కదా. సో ఆ నొప్పిలో ఉన్న బాధ తెలియకోకుండా లేకుంటే భయం లేకోకుండా వాళ్ళు ఏం చేస్తారు తెలుసు, ఎందుకంటే ఆ పేషెంటు ఏమో పోతానేమో అనే బాధలు ఉంటారు కదా. ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్లు అందరూ ఆడ కూర్చొని జోకులు వేసుకుంటుంటారు కదా. ఎందుకంటే జోకులు అంటే దాని అర్థం ఏంటంటే ఒక మనిషిని ఊరట ఇవ్వాలి, వాళ్ళు భయపడకుండా ముందు ఆ భయాన్ని తీసేయాలి కదా. కదా మన దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి, పలాంది ఏందో వచ్చిందంట, అంతే పోగా నువ్వు అయిపోయినావు, వాడు అవతల సచ్చా కదా, చచ్చాపో అన్నట్టు కాకుండా మనం ఏం చేయాలి తెలుసా, ఊరటనివ్వాలి. ఊరటనిచ్చే జ్ఞానం దేవుడు మనకు కావాలి కదా. ఎవరైనా సమస్య చేత బాధపడుతున్నారని ప్రార్థనకు వస్తారు అందరు, ఎవరికైనా మీకు చెప్పినారనుకోండి, ఇంకా అది అంతే పో, నీకు ఎంత ప్రార్థన చేసినా అంతే, ఇంకా అవతలవాడికి ప్రార్థన మీద విశ్వాసమే పాయి కదా. అట్లా కాదు, అది ఏ సమస్యలున్నా మేము ప్రార్థన చేస్తాం, మనం ప్రార్థన చేద్దాం, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. మనం ఒకరికొకరం ప్రోత్సహించుకోవాలి. అందుకే పౌలు అంటాడు, ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందుంది. 5 జ్ఞానాలు చూసుకున్నాం. ఫస్ట్ రక్షణ జ్ఞానము, రెండవదిగా కార్యములు చక్కబెట్టుకునే జ్ఞానం కావాలి, మూడవదిగా సమయోచిత జ్ఞానం కావాలి, నాలుగవదిగా ఓరట నుంచి జ్ఞానం నాకు కావాలి. హల్లెలూయా. 4 అయిపోయాయి. చివరిగా ఈ మాట చెప్పిన మాట ముగిస్తా. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుదాం. వారు జ్ఞానము తెచ్చుకొని దీనిని తలపోసి కడవరి స్థితి యోచించుట మేలు. అంటే ఇది ఏ జ్ఞానం తెలుసా, కడవరి స్థితిని యోచించే జ్ఞానం. ఏ జ్ఞానము, కడవరి స్థితి. ఇక్కడ ఎవరి గురించి రాయబడిందంటే, మోషే భక్తుడు ఎవరి ద్వారా, దేవుడు ఎవరి గురించి రాయిస్తున్నాడంటే లోతు పిల్లల గురించి రాయించాడు. లోతు పిల్లలు ఏం చేశారంటే, లోతు దేవుడు చెప్పాడు, నాయనలారా సొదొమ గొమొర నుంచి పాండి, మీరు బయటికి పదండి అన్నప్పుడు దేవుడు వారిని బయటికి నడిపించాడు, ఉగ్రతని బయటికి నడిపించాడు. నడిపించిన తర్వాత ఏమన్నాడు తెలుసా, అక్కడ ఒక గుహలో దాక్కున్నారు. వాళ్ళు గుహలో దాక్కుంటే లోతు పిల్లలు ఏం చేశారంటే, లోతుతో ఇంకా ప్రపంచంలో వేరే మనుషులే లేరు, ప్రపంచం ఇంతటితో ఆగిపోతుంది అనుకొని ఆ రోజు వారికి ఏంటంటే తప్పుడు ఆలోచన వచ్చి లోతు పిల్లలు లోతుతోనే పాపం చేస్తారు. ఆ తర్వాత శపితమైన సంతానం భూప్రపంచంలోకి వస్తుంది. ఆ శపితమైన సంతానమును వారు వచ్చిన తర్వాత అప్పుడు వారు అనుకుంటారు, అయ్యో, అందుకే దీని ద్రాక్షగలంట పిచ్చి ద్రాక్షగలలు, సొదొమ ద్రాక్షగలలు అని అంటారు. దాని కింద వచనం చదివితే 32వ వచనంలో వారి ద్రాక్షవలి సొదొమ ద్రాక్షవలి అది గొమొర పొలములో పుట్టినది, వారి ద్రాక్ష పండ్లు పిచ్చి ద్రాక్ష పండ్లు, వాటి గెలలు చేదైనవి. అంటే సొదొమలో పుట్టిన ద్రాక్ష గెలలు పిచ్చివి, అంటే అది దేవుని చిత్తంలో లేనివి, దేవుని క్రమంలో లేనివి. అంటే ఏం చేస్తారు తెలుసా, ఇక్కడ ఏ జ్ఞానం లేక వారు ఈ పొరపాటు చేశారంటే ఏంటి తెలుసా, ఇప్పుడు కడవరి స్థితిని యోచించే జ్ఞానం. ఇప్పుడు మీరు ఒక మిక్సీ కొనాలనుకోండి, మిక్సీ కొనడానికి బయట వాళ్ళు ఏం చేస్తున్నారు, కంటికి కనబడి తెచ్చుకుంటారా, అయ్యా ఈ మిక్సీ ఇంత పెట్టి కొంటున్నాం, దీనికి గ్యారంటీ కార్డ్ ఎన్ని సంవత్సరాలు వస్తాయి అని
దాని డబ్బులు పెట్టిన దానికి దాని వ్యారంటీ అడుగుతాం. అడుగుతారా లేదా? అడుగుతారా లేదా? చీర కొనుక్కొని అడుగుతారా? దీనికి ఇంత పెడుతున్నామే, ఇన్ని వేలు పెడుతున్నాం, ఇన్ని వందలు పెడుతున్నాం, ఒక ఉత్తుకు పోతుందా, 2 ఉత్తుకులకు పోతుందా అని అడగరా? అడుగుతారు. అలాగనే మనం కూడా ఏంటి తెలుసా, ఇప్పుడు చాలామంది జీవితాల్లో వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉన్నారు, వస్త్రాల విషయంలో జాగ్రత్తగా ఉన్నారు. వ్యాలిడిటీ బయట ఏదైనా సరే, ఇప్పుడు చూడండి, ఎవరైనా పిల్లలను స్కూల్లో జాయిన్ చేపిస్తే, ఇప్పుడు ఏదైనా కోర్స్ జాయిన్ చేయించామనుకోండి, ఇప్పుడు 10వ తరగతి దాకా ఎట్లంటే ఏదో అందరూ 10వ తరగతి దాకా ఎన్నో చదువుతారు. దాని తర్వాత ఇప్పుడు మేము ఎంపీసీ తీసుకుంటే దీని ఫ్యూచర్ ఎట్టుంటుంది, బైపీసీ తీసుకుంటే దీని ఫ్యూచర్ ఎట్టుంటుంది, ఎంపీసీ తీసుకుంటే నువ్వు పెద్ద ఇంజనీర్ అవుతావు, బైపీసీ తీసుకుంటే పెద్ద డాక్టర్ అవుతారు అనుకునే చేసుకుంటున్నారు అందరు కదా. అయితే ఎందుకు ప్రతి దాంట్లో కూడా ఫ్యూచర్ ఆలోచిస్తున్నాం, దీన్ని ఇప్పుడు ఈ స్టెప్ తీసుకుంటే ద్వారా నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అని. హల్లెలూయా. అలాగనే ఒక జాబ్లో జాయిన్ అయితే కూడా ఇప్పుడు ఈ జాబ్లో జాయిన్ అయితే నాకు ఫ్యూచర్ ఏంటి అని ఆలోచిస్తున్నారు. ఎందుకు? ప్రతి దానికి అంత్య దిశ, కడవరి స్థితి యోచిస్తున్నారు. కానీ దేవుని విషయం దగ్గరకు వచ్చేసరికి, పాపం దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఏమంటున్నారు తెలుసా? పాపం కంఠం కనబడేసరికి, అరే ఈ పాపం చేస్తే దీని తర్వాత వచ్చే పరిణామాలు ఎట్లుంటాయి, ఈ తప్పు చేస్తే దీని తర్వాత వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి, ఈ అబద్ధాలు ఆడితే దీని తర్వాత వచ్చే పరిణామాలు ఎట్లుంటాయి అని ఆలోచించుకోకుండా పాపం చేసేటప్పుడు మాత్రం తాత్కాలిక సంతోషాన్ని, తాత్కాలికంగా అప్పటికప్పుడు సంతోషాన్ని చూసుకొని ఏం చేస్తున్నారు తెలుసా? వారి జీవితాన్ని ఆ తర్వాత అవమాన పాలైపోతున్నారు. అందుకే వారు తలపోసుకొని ఏ జ్ఞానం అంట, వారు వారి జ్ఞానము తెచ్చుకొని వాడి కడవరి స్థితిని యోచించుట మేలు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యోసేపు ఆలోచించాడు. ఆ స్త్రీ ఎంత బలవంతం పెట్టినా ఆలోచించాడు. ఎందుకు తెలుసా? నువ్వేమో బాగానే బలవంతం పెడుతున్నావమ్మా, నేనేమో సహకరించినాను అనుకో, మన ఇద్దరం తాత్కాలికంగా బాగుంటాం, కానీ దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏంటి? నన్ను దేవుడు ఈ ఐగుప్తు దేశానికి గొప్ప స్థాయిలో నిలబెట్టాలనుకున్నాడు. మరి ఈ గొప్ప ఐగుప్తు దేశంలో నేను ఆ స్థాయికి వెళ్ళాలంటే మధ్యలో ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపములు చిక్కుకుంటే నేను ఆ స్థాయికి వెళ్ళలేను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చాలామంది సులువు చిక్కులు పాపంలో చిక్కుకొని దేవుడు వారి పట్ల కలిగిన ఉద్దేశాల దాకా వారు చేరలేకపోతున్నారు. ఎందుకంటే కడవరి స్థితిని యోచించే జ్ఞానము లేక. అందుకే సంసోను చూడు, ఆ జ్ఞానం లేక ఏమైపోయాడు తెలుసా? ఢిల్లీలో ఒళ్ళో పడుకున్నాడు. ఆమె గుండు గీచనే కూడా అర్థం కాలేదంటే చూడండి, ఎంత బాగా మైమరిచిపోయినాడు కదా. నాకు ఎవరైనా షేవింగ్ చేస్తుంటేనే, బయట షాపులో షేవింగ్ చేస్తుంటేనే మా తలకాయ అటు తిప్పుతారు, ఇటు తిప్పుతారు, అటుపైకి అంటారు, ఇటుపైకి అంటారు. అట్లాంటిది గుండు గీసేటప్పుడు ఎటు తిరుగుతారు? రోంత గీకేటప్పుడే లేవద్దా మనిషి? పూర్తి గుండె అయిపోయేదాకా, అంటే ఆమె అంత బాగా లాలిస్తున్నాడు. అంటే అంత అజ్ఞాన స్థితిలో ఉన్నారు చాలామంది. దేవునిట్లా చాలామందికి మరి ఈరోజు సంసోన్ లాగానే లోకమంతా బంధకాల చేత బంధించబడి, తర్వాత చూసుకుందాంలే, తాత్కాలికంగా బాగున్నామా, ప్రస్తుతానికి ఆనందంగా ఉన్నామా, ప్రస్తుతానికి సంతోషంగా ఉన్నామా కదా. ఎవరైనా అన్యాయంగా వచ్చి డబ్బులు చూస్తే తీపి బాగుంటుంది, అప్పుడు మళ్ళీ ఎప్పుడో పట్టుకుంటారంటే అదే తర్వాతలే, ప్రస్తుతానికి మాకు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి తీసుకొని జోలో పెట్టుకుంటా. తీసుకొని జోలో పెట్టుకోవడమో లాంటివి తీసుకొని దాన్ని మనము అనుభవించిన తర్వాత ఒకరోజు ఎప్పుడన్నా వచ్చి పాపం అంటే ఎప్పటికైనా పండగ మానదు కదా. అందుకే మోషే అంటాడు, మీ పాపములు మిమ్మల్ని పట్టుకొనును, మీ పాపములు మిమ్మల్ని తరుమును. హల్లెలూయా. ఏం తరుముతాయో లేదే కానీ మనం చేసే పాపాలు తరుముతాయి. ఆ పాపములు ఒకరోజు తరుముతాయి అనే జ్ఞానాన్ని ముందే తెచ్చుకొని ఈరోజే మనం ఏం చేయాలి తెలుసా? మనము కడవరి స్థితిని యోచించే జ్ఞానం తెచ్చుకోవాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నా బంధువులు ఒక ఆమె ఫోన్ చేసింది, నాకు ఫోన్ చేసింది, నాయనా 50,000 నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏమన్నా తీసుకుంటావా, నెల ఇంత కట్టుదులే అనింది. అంటే అత్త ఇప్పుడు దాకా ప్రశాంతంగా పోతుంది బండి, ప్రశాంతంగా ఉన్నాయి ఇప్పుడు అంటే దాని అర్థం ఏంటి కదా. తీసుకునేటప్పుడు అబ్బా 50,000 వస్తే ఎంత బాగుంటుందో అనుకుంటాం, బాగుంటుంది ఇప్పుడు బాగానే ఉంటుంది. కానీ తీసుకొని నెల కట్టాలి చూడండి, అప్పుడు కనపడుతుంది అసలైన సినిమా కదా. అందుకే డబ్బులు వచ్చే ముందుగానే జ్ఞానంగా ఆలోచించండి, దీన్ని నేను కట్టగలుగుతానా, దీన్ని నేను తీసుకుంటే దాన్ని భరించగలుగుతానా,
కదా. ముందు రానిలే మళ్ళీ చూసుకుందాంలే అనేది కాదు. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది కడవరి స్థితిని యోచించట్లేదు. డబ్బుల విషయంలో కానీ, పాపం విషయంలో కానీ, దేవుని విషయంలో కూడా కదా. దేవుని భాగాన్ని ఇచ్చేటప్పుడు అరే ఇది ఇస్తే మనకు ఎంత ఆశీర్వదించబడతామో తెలియక ఏం కాదులే అని దేవుని భాగాన్ని కూడా దొంగలిస్తున్నారు చాలామంది. కానీ ఆ తర్వాత వారి స్థితి, దరిద్రత స్థితి ఆ తర్వాత అర్థం చేసుకోలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా, ఈ 5 జ్ఞానాలు దేవుని పిల్లలుగా మనకు ఉండాలి. ఏ జ్ఞానం చెప్పండి? రక్షణ జ్ఞానము. కార్యములను చక్కబెట్టుకునే జ్ఞానం నాకు కావాలి. 3వదిగా సమయోచిత జ్ఞానం నాకు కావాలి. 4వదిగా ఊరటనిచ్చు జ్ఞానం, ఒకరిని ప్రోత్సహించే మాటలు 5వదిగా ఏ జ్ఞానం కావాలి తెలుసా? కడవరి స్థితిని, అంటే ముందుగానే ఇప్పుడు వస్తుందంటే రేపొద్దున ఏంటి అని ఆలోచించే జ్ఞానం నాకు కావాలి. హల్లెలూయా.